యజ్ఞవరాహమూర్తి వచ్చారు. సాధారణంగా మనకి యజ్ఞవరాహమూర్తిని ఎక్కడైనా ఫోటో కానీ ఏదైనా చూసినప్పుడు ఒక పంది స్వరూపాన్ని వేసి దాని మూపు మీద 2 కోరల మధ్యలో భూమిని ఎత్తుతున్నట్టుగా వేస్తారు కదండీ! కానీ అలాగా ఉండరు పరమాత్మ. యజ్ఞవరాహమూర్తి అంటే ఎవరో తెలుసా అండి? యజ్ఞవరాహమూర్తి యొక్క వర్ణన విన్నా, యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావమును విన్నా ఉత్తర క్షణంలో కొన్ని కోట్ల జన్మల పాప సంచయము దగ్ధమైపోయి కృష్ణ భక్తి కలుగుతుంది. ఇందుచేత విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది. యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ అని. ఆ వచ్చిన వరాహమూర్తి ఎవరో తెలుసా అండి? యజ్ఞస్వరూపము వరాహమై వచ్చినది. అది విచిత్రం. యజ్ఞములో యజ్ఞము దేన్ని ఆధారంగా చేస్తారు? వేదము ఆధారమై ఉంటుంది. ఆ వేదము ఆయన శరీరమైంది. ఇప్పుడు వేదములో చతుర్హోత్రము అనబడేటటువంటి ఒక క్రియాకలాపం చేస్తారు. అదే ఆయన యొక్క 4 కాళ్ళయ్యి. యజ్ఞము చేసేటప్పుడు సృక్కు స్రవము అని 2 పట్టుకుంటారు. మీరు ఎప్పుడైనా చూసుంటారు. సృక్కని ఒక చెక్కతో చేసింది ఉంటుంది. చిన్న మూతుంటుంది దానికి. ఆ నేతిలో ముంచి ఇలా వేస్తూ ఉంటారు. ఆ సృక్కు స్రవం అని ఉంటుంది. పూర్ణాహుతి చేసేటప్పుడు ఆ స్రవం మీద పెట్టి సృక్కుతో పట్టుకుని వదిలిపెట్టేస్తారు మూటని. ఆ సృక్కు స్రవము ఈ 2 కూడా స్వామివారి యొక్క 2 దంస్ట్రలయ్యాయి. అందులో యజ్ఞం చేసేటప్పుడు బ్రహ్మస్థానమునందు పెట్టేటటువంటి పాత్ర ఆయన యొక్క నాసిక అయింది. అలాగే సోమరసాన్ని తీసుకొచ్చి పాత్రలో పెట్టేటటువంటి స్థానము ఆయన యొక్క చెవి రంధ్రమైంది, కర్ణరంధ్రమైంది. హవిస్సుని వేయడం కోసం అని చెప్పి ఆ హవిస్సు పెట్టేటటువంటి పాత్ర ఉంటుంది. అంటే చెరువు అంటారు. ఓ పిండి ముద్ద లాంటిది ఒకటి వండుతారు. ఇది పూర్తిగా వాడకూడదు యజ్ఞంలో, కొంత ఉంచాలి, ఇంకా ఆ పాత్రలో మిగలాలి. ఆ చెరువు వండుతారు పిండి ముద్ద లాంటిది. ఆ పిండి ముద్ద లాంటి దాన్ని ఉంచేటటువంటి పాత్ర ఉంటుంది. దాన్ని ఇడ అని పిలుస్తారు. ఆ ఇడ యజ్ఞవరాహము యొక్క ఉదర భాగమైనది. ఆయనకి ఆ యజ్ఞములో వాడేటటువంటి కొన్ని మంత్రములు ఆయన కంఠసీమగా మారినవి. యజ్ఞము చేసేటప్పుడు పైకి వచ్చేటటువంటి అగ్నిహోత్రము స్వాహాకారంతో అగ్నిహోత్రంలో వేస్తుంటే ఆ అగ్నిహోత్రము ద్వారా దేవతలు పుచ్చుకుంటుంటారు. ఆ అగ్నిహోత్రమే ఆయన నోటి నమలుడుగా మారినది. ఇలా నవ్వులుతున్నాడు ఆయన. ఇలాంటి స్వరూపంతో యజ్ఞము యొక్క స్వరూపము వరాహ స్వరూపమును పొందినది. వరాహం అంటే ఏమిటో తెలుసా అండి? పరమోత్కృష్టమైన రోజు. ఏ రోజు నీ జీవితంలో ఈ యజ్ఞవరాహం విన్నావో అదే నీ జీవన యాత్రలో కొన్ని కోట్ల జన్మలలో పరమోత్కృష్టమైన రోజు. అది యజ్ఞవరాహమూర్తి యొక్క ఆవిర్భావ దినము. కాబట్టి ఇటువంటి స్వరూపంతో ఆయన దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి పెద్ద హుంకారం చేశాడు. ఆ హుంకారం విని ఋషులు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎక్కడిది ఈ హుంకారం అనుకున్నారు. స్వామి వంక చూశారు. గుర్ర్ 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 అని శబ్దం చేస్తున్నాడు. అలాగే వర్ణించారు వ్యాసుల వారు. పెద్ద శబ్దం చేస్తూ అడుగులు తీసి అడుగులు వేస్తూ నడుస్తోంది ఆ యజ్ఞవరాహం. ఇప్పుడు ఆయన్ని స్తోత్రం చెయ్యాలి. ఎక్కడి నుంచి స్తోత్రం చేస్తారు? అందుకని ఋగ్వేదంలోంచి, యజుర్వేదంలోంచి, సామవేదంలోంచి ఋషులందరూ నిలబడి సూక్తములను